హలో బ్రదర్, హాయ్. బాలయ్య బాబు గారి మూవీ ఆగిపోయింది. సో ఎలా అనిపిస్తుంది? ఏం చెప్పమంటావు? చూసావు ఫేస్ ఎలా ఉందో. సినిమా థియేటర్లో టికెట్ కోసం వెయిట్ చేసి ప్రీమియర్స్ కోసము బుక్ మై షోలో వెయిట్ చేసాము. అటు శ్రీరాములు మాస్ థియేటర్కి వెళ్ళాము, ఇటు బ్రహ్మరాంబకి వెళ్ళాము. అన్ని చోట్లకి తిరిగి వాళ్ళేమో రావట్లేదు, ఇంకా జరుగుతుంది ప్రాసెస్ అని చెప్తున్నారు. ఏం జరుగుతుందా అని చూస్తే సినిమా ఆగిపోయిందని చెప్పారు. ఇదైతే చాలా బాధాకరం భయ్ చెప్పుకుంటే. ఎందుకంటే ఎంతోమంది అభిమానులు కట్అవుట్స్ కట్టింటారు, దాని తర్వాత ఫ్లెక్సీలు లేపారు, అన్నీ చూశారు కదా, పొల్లంలో తీసుకొచ్చారు. అలాంటప్పుడు వాళ్ళని నిరుత్సాహపరిస్తే మంచిగా. బాలయ్య గారు నిరుత్సాహపరచలేదు. ప్రొడక్షన్ ఆఫీస్ ఏదైతే ఉందో అవి ఫైనాన్షియల్గా చూసుకోకుండా రిలీజ్ డేట్ వేసి దాని తర్వాత సంథింగ్ ఏదో కోర్టులో ఇష్యూ అయితే నడుస్తూ ఉంది. ఇది చెప్పుకుంటే చాలా బాధాకరం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బాలయ్య బాబు గారిని కావాలనే టార్గెట్ చేశారు అంటున్నారు. ఎందుకంటే ఈ సంస్థ వాళ్ళు ఇంతకుముందు మహేష్ బాబు గారితో కూడా కలిసి వర్క్ చేశారు. అలాంటి టైంలో ఈ క్వశ్చన్ రైజ్ చేయకుండా ఇప్పుడు రైజ్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలయ్య ఎవరు ఆపుతానని చెప్పారా? బాలయ్య బాబుని ఆపే దమ్ము ఎవరికి లేదు. ఫస్ట్ ఆ గట్స్ చూశారు కదా. ఇప్పుడైనా ఎక్కడైనా సరే డేర్ అండ్ డేర్, ఫేస్ టు ఫేస్ చూసుకుందాం, కొట్టుకుందాం, నరుక్కుందాం, అంతే. బాలయ్య బాబు ఏందన్నమాట. బాలయ్య బాబు సినిమా ఆపే దమ్ము ఎవరికి లేదు ఫస్ట్ థింగ్. అయితే సంథింగ్ అదే ప్రొడక్షన్ ఆఫీస్ సంథింగ్ అక్కడి నుంచే వచ్చిందనమాట. వాళ్ళు ఎందుకు ఇప్పుడు వేసారో తెలీదు. వీ డోంట్ నో. మనం వాళ్ళ గురించి మాట్లాడే పెద్దలు అయితే కాదు. కాకపోతే ఒక సినిమాని మనం హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత టిల్ ఎండ్ ఆఫ్ ది డే రిలీజ్ అయ్యేంత వరకు దాని కష్టాలు నష్టాలు అన్నీ చూసుకోవాలి. సినిమా రిలీజ్ డేట్ వేసి సమయానికి రిలీజ్ కాకపోతే ఫ్యాన్స్ హర్ట్ అవుతారు. దాని తర్వాత ఎన్నో జరుగుతాయి పరిణామాలు. అది అలాగే బాలయ్య గారు కూడా రెమ్యునేషన్ ఎదుర్కొన్నారని తెలిసింది. బోయపాటి గురు కూడా సినిమా మీద ఉన్న వాళ్ళకి హ్యాట్సప్ చెప్పారు. ఫస్ట్ సినిమా ఉన్న ప్రేమకి మక్కువకి. ఓకే, దీనివల్ల కలెక్షన్ల మీద ఎఫెక్ట్ ఏమైనా పడచ్చు అంటావా? అలాంటిది ఏమి ఉండదు భయ్య. చాలా సినిమాలో డేట్ వేసారు కానీ పెద్ద సినిమా కదా, పెద్ద సినిమా కాబట్టి కొద్దిగా డిసప్పాయింట్ అయితే ఉంటుంది. ఎందుకంటే మనకి చెప్పాను ఇప్పుడు నైట్ 9 నుంచి వెయిట్ చేస్తూ ఉంటాము. నువ్వు షో పడిపోతే ఎట్లుంటే చెప్పు. అది ఫీల్ అయ్యారు కదా, అక్కడ హట్ అయితే అంటారు. నెక్స్ట్ విల్సి ఎప్పుడైతే రిలీజ్ 2026 ఇచ్చారు, 26లో అయినా మంచి డేట్ వేసి ఆ టైంకి రిలీజ్ చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఓకే, ఈ మూవీ కాస్త లేట్ అవుతున్నట్టు తెలుస్తుంది కదా, సో బజ్ ఏమైనా తగ్గచ్చు అంటావా? బజ్జు ఎప్పుడు తగ్గదు భయ్య. బజ్జు ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనమాట. ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి హైప్లో ఉంటాడు ఎప్పుడు. బాలయ్య గారు అంటే బాలయ్య బాబు గారే, మెగాస్టార్ గారు అంటే మెగాస్టార్ గారే. వాళ్ళని స్థాయిని ఎప్పుడు తగ్గించలేం కదా. కాకపోతే ఏంటంటే టైం పట్టిద్ది, వెయిట్ చేద్దాం. విల్ వెయిట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ. సార్, బాలయ్య బాబు గారి మూవీ అసలుకి ఎక్స్పెక్ట్ చేయకుండా ఆగిపోవడం జరిగింది. ఎలా చూస్తారు దీన్ని? చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం బాలయ్య బాబు సినిమా ఆగిపోవడం నిజంగా ఇది కూడా ఫైనాన్స్ ఇష్యూ వల్ల ఆగిపోయింది. చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఫైనాన్స్ ఇష్యూ ఉన్నదన్న సంగతి ఎవరికి తెలియదు. వాళ్ళు సడన్గా సినిమా రిలీజ్ దగ్గర చేసి సడన్గా ఫిల్ చేయడం, వారేమో కోర్టు వారేమో ఆఫ్ చేయాలని చెప్పి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఏదేమైనా అభిమానులు చాలా బాధపడ్డారు, సినీ ప్రేమికులు చాలా బాధపడ్డారు. ఇలాంటి చిన్న చిన్న ఇష్యూస్ వస్తూనే ఉంటాయి కొన్ని సందర్భాల్లో, కానీ వెంటనే సెటిల్ అయిపోతాయి. ఇది కూడా అలాగే సెటిల్ అయిపోతుంది. బాలయ్య బాబు కూడా ఎంటర్ అయ్యాడు ఈ విషయంలో. ఖచ్చితంగా ఇవాళ కానీ రేపు కానీ మంచి శుభవార్తే వింటాం. ఖచ్చితంగా అఖండ 2 అఖండమైన విజయాన్ని సాధించి మన ముందుకు త్వరలో రాబోతుందని చెప్పి అనుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మూవీ కలెక్షన్ల మీద ఏమైనా పడచ్చు అంటారు? అదేం ఉండదండి. సినిమా రిలీజ్ అయ్యి సినిమా బాగుంటే అద్భుతమైన కలెక్షన్స్ వస్తాయి. సినిమా మాత్రం బాలయ్య బాబు సినిమా ఒక అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది. అఖండ 2 ఇదేంటంటే ఇది ప్యాన్ ఇండియా మూవీ. బాలయ్య బాబు సినీ జీవితంలో ప్యాన్ ఇండియా మూవీ ఇది. ఖచ్చితంగా ఒక అద్భుతమైన హిట్టుని, ఎందుకంటే అలాంటి గొప్ప హిట్ కొట్టాలంటే ఎంతో కొంత అవాంతరాలు జరుగుతాయని చెప్పేసి అనుకుంటాం. అది యాదృచ్ఛికంగా అయ్యిందేమో నాకైతే తెలియదు, కానీ నిజంగా చాలామంది అభిమానులు చాలా బాధపడ్డారు. ఆ సినిమా పట్ల ఎంతో ప్రేమతో ఎదురు చూస్తున్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా అరే ఇలా ఎలా జరిగిందని చెప్పేసి తలపట్టుకుని కూర్చున్నాము. ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ పెద్ద వాళ్ళ మధ్యలో ఉన్నాయి. తాత్కాలికంగా కొన్ని షరతులు పెట్టుకుని ఉంటారు. కాకపోతే మాకు ఈ సినిమా రిలీజ్ అప్పుడే మాకు ముందుగా డబ్బులు చెల్లించాలని చెప్పి ఉద్దేశంతో వాళ్ళు ఆపి ఉంటారు. ఏదేమైనా ఈ సమస్యకి పరిష్కారం త్వరలోనే లభిస్తుంది. అద్భుతమైన బ్రహ్మాండమైన రిలీజు, అద్భుతమైన హిట్టు రెండూ కూడా కలిసి వచ్చేలాగా ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.